టెల్కో రంగంలో కూడా ఏఐ ఎన్నో మార్పులు తేబోతుందని మెకెన్సీ వాళ్ళు చెప్పారు. స్మార్ట్ ఫోన్ సేవలు, ఇంటర్నెట్ సేవలు, డిటిహెచ్ ఇలాంటివన్నీ ఏఐ వల్ల పూర్తిగా మారిపోబోతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు కస్టమర్ సేవలు కావాలంటే కాల్ సెంటర్ల అనుగ్రహం కోసం జనం పడిగాపులు పడాల్సి వచ్చేది. ఫలానా ప్రాబ్లం వచ్చిందని కంపెనీకి తెలియజేయాలన్నా కష్టమయ్యేది. ఒక టెలికాం కంపెనీ సేవలు మనకి నచ్చకపోతే ఆ నెట్వర్క్ నుంచి మారడం కూడా కష్టంగానే ఉండేది. అయితే టెక్నాలజీ బెటర్ అయ్యే కొద్దీ పరిస్థితులు మెరుగుపడ్డాయి. డిజిటల్ టెక్నాలజీ వచ్చాక సౌకర్యాల్లో స్పీడ్ పెరిగింది. కస్టమర్ సేవలు స్మార్ట్గా మారాయి. చాట్బాట్లు రోజంతా అవైలబుల్గా ఉంటూ కస్టమర్లకి జవాబులిస్తున్నాయి. అయితే రెగ్యులర్ చాట్బాట్లు సమాచారం ఇస్తాయే తప్ప కస్టమర్ చెప్పిన సమస్యని కరెక్ట్గా సాల్వ్ చేయలేవు. కానీ ఇప్పుడు వస్తున్న చాట్బాట్లు ఎంతో స్మార్ట్. వీటిని వాడితే కస్టమర్ల సమస్యలు చాలా వరకు చాట్ ద్వారానే పరిష్కారం అయిపోతాయి. ఏఐ వల్ల వచ్చే ఇంకో ముఖ్యమైన మార్పు కస్టమైజ్డ్ ప్లాన్స్. కొన్ని రకాల ప్యాకేజీలు అనుకుని యూజర్లందరికీ వాటినే ప్యాకేజీలు సజెస్ట్ చేయడం ప్రస్తుత పరిస్థితి. రేపు అలా కాకుండా ప్రతి ఒక్కరికి వారి వారి అవసరాన్ని బట్టి, అలవాటుని బట్టి కస్టమైజ్డ్ ప్లాన్ క్రియేట్ చేస్తుంది ఏఐ. టెలికాం సర్వీసులని ప్రతి కస్టమరు తన సొంత శైలిలో ఉపయోగిస్తాడు. కొందరు కాల్స్ ఎక్కువ చేస్తారు, కొందరు మెసేజ్లని ఎక్కువ వాడతారు, కొందరు డేటాకి ప్రియారిటీ ఇస్తారు. ఏఐ ఏం చేస్తుందంటే కస్టమర్ల యూసేజ్ ప్యాటర్న్స్ని స్టడీ చేస్తుంది. ఆ డేటా ఆధారంగా ఏ కస్టమర్కి కరెక్ట్గా ఎలాంటి ప్యాకేజ్ సరిపోతుందో కనిపెడుతుంది. అలాంటి ప్యాకేజ్ సిద్ధంగా లేకపోతే క్రియేట్ చేస్తుంది. ఇలాంటి కస్టమ్ ప్యాకేజెస్ వల్ల కస్టమర్కి ఖర్చు తగ్గుతుంది, కావాల్సిన సౌకర్యాలు పెరుగుతాయి. కస్టమర్లకే కాదు, టెల్కో సంస్థలకి కూడా వ్యాపారపరంగా ఏఐ ఉపయోగపడుతుంది. కస్టమర్ల డేటా స్టడీ చేసి వాళ్ళని ఆకర్షించే కొత్త కొత్త ఆఫర్లని ఏఐ క్రియేట్ చేయగలుగుతుంది. తద్వారా కొత్త కస్టమర్లని ఈజీగా ఆకర్షించి లాభాలు పొందవచ్చు. ఇక కస్టమర్ రిటైనింగ్లో కూడా ఏఐ ఉపయోగపడుతుంది. ప్రతి టెలికాం సంస్థ తమ కస్టమర్లు బయటికి పోకుండా తమ నెట్వర్క్లోనే ఉండాలని కోరుకుంటుంది. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఒక కస్టమర్ ఎప్పుడు నెట్వర్క్ని వదిలిపోతాడో చెప్పడం కష్టం. అయితే ఏఐ కస్టమర్ ఇంటరాక్షన్స్ ద్వారా వాళ్ళ అసంతృప్తిని క్యాలిక్యులేట్ చేయగలుగుతుంది. వాళ్ళకి నెట్వర్క్ వదిలి వెళ్లే ఊహ ఉంటే ముందే అంచనా వేసి మంచి ఆఫర్లు ఇచ్చి తమ నెట్వర్క్తోనే ఉండేలా చేయగలుగుతుంది.